నాకు మా అత్త సి నాగమ్మ ద్వారా విక్రయించిన ఆస్తి 57.5 సెంట్లు బుక్కరాయ సముద్రంలో ఉంది. ఆ భూమికి ఆల్రెడీ 1976లోనే పార్టీషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దానికి గాను భూమి కొలతలేసి మాకు సబ్ డివిజన్ చేయండి అని నేను స్పందన ద్వారా ఎంఆర్ఓకి సర్వేలకి అర్జీ ఇచ్చుకున్నాను. దాంట్లో నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మెన్షన్ చేశాను. పలుమార్లు వాళ్ళకి విన్నవించుకున్నాను. ఎందుకంటే ఇదివరకే నా భర్తని అల్యూమినియం రాడ్తో కొట్టినారు వాళ్ళు. ఈసారి మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ ద్వారా మాకు సర్వే పోలీస్ ప్రొటెక్షన్ సమక్షంలో కల్పించాలని వాళ్ళకి పలుమార్లు వినయించుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 2025న సర్వేకి నోటీస్ ఇచ్చారు. తీరా ఫీల్డ్ లేకపోతే అక్కడ వాళ్ళు డిస్ప్యూట్ ఉంది, మాకు ఈ డిస్ప్యూట్ లెటరు ముందు రోజే అందింది, మేము ఫీల్డ్లో చెప్పాలి కానీ అక్కడ చూసి ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించలేదు. అక్కడ ఆల్రెడీ గుర్రం నాగభూషణ, గుర్రం నాగరాజు, గుర్రం నాగేంద్ర, పావురాల చంద్రశేఖరు వాళ్ళంతా అనుచరులు అందరూ అక్కడ ఆల్రెడీ గుమిగూడి ఉన్నారు. ఈ సర్వేర్ పిలిచాడు మమ్మల్ని, అక్కడ పోయాడు. సర్వేర్ చెప్తున్నాడు డిస్ప్యూట్ ఉందని చెప్తుంటే నా భర్త మాట్లాడుతుండగానే హెల్మెట్లు తీసుకొని, రాళ్ళు తీసుకొని, చెప్పులు తీసుకొని మమ్మల్ని వెంబడించి కొట్టారు. మా మామయ్యకి ముఖం అంతా ఇక్కడ పగిలింది. నేను హెల్మెట్తో కొట్టారు. నన్ను కింద పడేశారు. నా బట్టలు చినిగిపోయాయి వెనకల. నిన్న ఆడ పబ్లిక్లో నాకు అంత అవమానం జరిగింది. నేను వీడియో తీస్తున్నానని నా మీదకి అందరూ ఎగబడ్డారు. నేను పరిగెత్తి కింద పడ్డాను. నన్ను లాగడంతో నా డ్రెస్ కూడా చినిగిపోయింది వెనకల. అంత అవమానం జరిగింది. ఎలాగోలా మేము బయటపడి ఎమ్మెల్సీ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆడు కూడా వచ్చి నా భర్త మీద దాడి చేశారు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకోపో, నేను పబ్లిక్గా చేస్తా, చెప్పి చేస్తా, ఏ పోలీస్ స్టేషన్ పోతావో, ఎన్ని కేసులు పెడతావో, ఏ జైలుకు పోయినా నేను తిరిగి వచ్చి చంపి తీసుకుంటా నీ ఆస్తిని అని పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ గుర్రం నాగభూషణ. ఈ గుర్రం నాగభూషణ, నాగరాజు, నాగేంద్ర ఈ ముగ్గురు వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించండి, మాకు తగిన న్యాయం చేయండి. నాకు నా కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరిగినా వాళ్ళే కారణము. దయచేసి లోకేష్ సార్, పవన్ సార్, చంద్రబాబు సార్ అందరూ మాకు న్యాయం చేయండి. దానికి తగిన ఆధారాలన్నీ, వాళ్ళు మా మీద దాడి చేసిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాము. విచారించండి, మాకు తగిన న్యాయం చేయండి. మొదట మాకు రక్షణ కల్పించండి. నా పేరు నాగమ్మనైనా, నా భర్త పేరు సి నారాయణ. చిన్నప్పుడే నా కొడుకుని తెచ్చుకున్నాడు, నాకు పిల్లలు లేక. నా తమ్ముడు కొడుకుని తెచ్చుకొని నా మౌడు ఉన్నప్పుడు 12 ఏళ్ళ పిల్లోడు వచ్చి నా కొడుకుని, ఇది 3వ దెబ్బ వాడు కొట్టింది. ఇది 3 సార్లు కొట్టినాడు. ఏం అధికారం ఉందా నా కొడుకు చెప్పండి, మీరే చెప్పండి.